బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా ఓవైసీ ఫాతిమా కాలేజ్ ని ఎందుకు కూల్చివేయడం లేదనే ప్రశ్నలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ఫాతిమా కాలేజ్ ని స్కలం చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించినందున తొలగిస్తామని గత సెప్టెంబర్లో ప్రకటించామని, కానీ పేదల కోసం పనిచేస్తున్న కాలేజ్ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నామని తెలిపారు. పేద ముస్లింల మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ సంస్థ నడుస్తుందని, ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ఇక ఈ కాలేజీలో 10,000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారన్నారు. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను కూల్చివేశామని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా ఓవైసీ ఫాతిమా కాలేజ్ ని ఎందుకు కూల్చివేయడం లేదనే ప్రశ్నలకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ఫాతిమా కాలేజ్ ని సల్కం చెరువు ఎఫ్టీఎల్ నిర్మించినందున తొలగిస్తామని గత సెప్టెంబర్లో ప్రకటించామని, కానీ పేదల కోసం పనిచేస్తున్న కాలేజ్ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నామని తెలిపారు. ఇక పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ సంస్థ నడుస్తుందని, ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ఈ కాలేజీలో 10,000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారన్నారు. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను కూల్చివేశామని తెలిపారు.